హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. భారతదేశంలోని అతి ప్రాచీనమైన 4 జైన పీఠాలలో ఒకటైన పెనుకొండ జైన పీఠానికి సంబంధించిన పెనుకొండలోని అజిత్నాథ్ దిగంబర జైన మందిరం యొక్క జీర్ణోద్ధరణ దశమ వార్షికోత్సవాలను మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఈ జైన మందిరము క్రీస్తు శకము 14వ శతాబ్దంలో హొయసల రాజుల కాలంలో నిర్మించబడింది. కాలక్రమేణా ఆలయము శిథిలావస్థకు చేరుకున్న దశలో 10 సంవత్సరాల క్రితము కర్ణాటకలోని ధర్మస్థల దేవస్థానానికి సంబంధించి ధర్మోత్థాన ట్రస్ట్ వారి సహకారంతో అజిత్నాథ్ దిగంబర జైన మందిరం ట్రస్ట్ వారు 10 సంవత్సరాల క్రితం ఈ జైన మందిరాన్ని జీర్ణోద్ధరణ గావించారు. ఈ ఉత్సవాలకి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ నుండి వందలాది మంది జైన మతానికి చెందిన భక్తులు భక్తిభావంతో హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో జైన మతానికి చెందిన 3 పట్టాచార్య వర్య స్వాములు హాజరవుతున్నారు. వీరిలో మొదటిసారిగా పెనుకొండ పుర ప్రవేశం చేయబోతున్న పరమ పూజ్య అభినవ చారుకీర్తి భట్టారక పట్టాచార్య వర్య స్వామీజీ శ్రీక్షేత్ర శ్రావణ బెలగొల వారు మొట్టమొదటిసారిగా పెనుకొండ పుర ప్రవేశం చేయుచున్నందున వారికి పెద్ద ఎత్తున ఆహ్వాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా శ్రీక్షేత్ర కనకగిరికి సంబంధించిన పరమ పూజ్యశ్రీ భువనకీర్తి భట్టారక పట్టాచార్యవర్యులు మరియు పెనుకొండ జైనపీఠం ప్రస్తుతము నిర్వహించబడుతున్న కర్ణాటకలోని నరసింహరాజపురం శ్రీక్షేత్ర సింహనగద్దె నుండి పరమ పూజ్యశ్రీ లక్ష్మీసేన భట్టారక పట్టాచార్యవర్యులు హాజరవుతున్నారు. ఇప్పుడు మనం మొదటిసారిగా పెనుకొండపుర ప్రవేశం చేస్తున్న పరమ పూజ్యశ్రీ అభినవ చారుకీర్తి భట్టారక పట్టాచార్యవర్య స్వామి వారి పురప్రవేశంకు సంబంధించిన ఆహ్వాన కార్యక్రమాన్ని చూస్తున్నాము. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా శ్రీక్షేత్ర కనకగిరికి సంబంధించి పరమ పూజ్యశ్రీ భువనకీర్తి భట్టారక పట్టాచార్యవర్య స్వామివారిని మరియు నరసింహరాజపురం శ్రీక్షేత్ర సింహనగద్దె నుండి పరమ పూజ్యశ్రీ లక్ష్మీసేన భట్టారక పట్టాచార్యవర్యులను స్వాగతం పలుకుతున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. పూజ కోసం ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించడం ఇక్కడ మనం చూడవచ్చు. పరమ పూజ్యులైన 3 స్వామీజీల సమక్షంలో అజితనాథ్ దిగంబర స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న జలాభిషేక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. అభిషేకాన్ని చూస్తూ భక్తితో తన్మయత్వం చెందిన
భక్తులను ఇక్కడ చూడవచ్చు. భక్తులు స్వయంగా అజితనాథ్ స్వామి వారికి జలాభిషేకం చేయడానికి అనుకూలంగా ఆలయం ముందు అజితనాథ్ స్వామి వారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేయబడింది. భక్తులు స్వయంగా స్వామివారికి జలాభిషేకం చేయడం ఇక్కడ చూడవచ్చు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన ధర్మస్థల ఆలయం ధర్మోత్థాన ట్రస్ట్ తరఫున ధర్మస్థల ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే గారి కుటుంబ సభ్యులు శ్రీ సురేంద్ర కుమార్ హెగ్డే గారు మరియు అనిత సురేంద్ర కుమార్ గారు మరియు పద్మలత నిరంజన్ గారు మరియు డాక్టర్ నిరంజన్ గారు మరియు అజిత్నాథ్ ఆలయ కమిటీ సభ్యులను ఇక్కడ చూడవచ్చు.